కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరు వల్లే రాష్ట్రానికి నిధులు రావట్లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ బినామీ బీజేపీ పార్టీ నడుపుతున్నారని ఆరోపించారు. వరంగల్ ఎయిర్పోర్టు కోసం ఏనాడైనా ప్రయత్నించారని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కిషన్ రెడ్డి ఆపుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిని 8 వరుసలుగా మార్చాలన్నారు పొన్నం. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా మంత్రులుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రావాల్సినటువంటి అభివృద్ధి భాగస్వామ్యము తెలంగాణకు రావాల్సినటువంటి మొత్తానిగా అనేక సందర్భాల్లో పోయి గౌరవ మంత్రులకు ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 15 నెలల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు వివిధ మంత్రులు హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చకపోవడానికి మాకున్నటువంటి ఆలోచన లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఎయిర్పోర్టుకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెలంగాణకు ఎయిర్పోర్ట్ ఇచ్చే కార్యక్రమం సంబంధించి భూసేకరణ విషయం చెప్తే భూసేకరణ అంతా చేసి మేము ఇచ్చిన తర్వాత అదేదో ఆయన చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తే పాపం సరిపోక అద్దె మంత్రిని అంటే మంత్రి కేంద్ర మంత్రి తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టినటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేసినా చెప్తున్నాడు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డి కారణం కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ముందటి నుంచి కూడా మేము చెప్తున్నది ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా గతంలో పురావస్తు శాఖ కల్చరల్ మినిస్టర్ టూరిజం మినిస్టర్గా ఉండ్రి. హైదరాబాద్ కేంద్రము పురావస్తు శాఖలకు సంబంధించి కల్చరల్ కేంద్రాలకు సంబంధించి హైదరాబాద్ ఒక కేంద్రం ఆయన రిప్రజెంట్ చేస్తున్న హైదరాబాద్కు సంబంధించి